అబ్బాయి చేయాల్సిన పనులన్నీ బాధ్యతలన్నీ మీ తల మీద పెట్టేసుకొని మీరు ఇల్లు మొత్తం రొటేట్ చేయటం, పిల్లల్ని చూసుకోవటం చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. ఎప్పుడైనా కాంప్లిమెంట్ వేరే వాళ్ళ దగ్గర నుండి రావటం ఓకే, మీ పిల్లలకి గ్రేటెస్ట్ మదర్ మీరు. మీ పిల్లల దగ్గర నుండి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి? మా మమ్మీ సూపర్ మామ్ అని అంటుంటారా? మా పెద్దోడు అంటే కొంచెం భయపడతాడు వాడు, అంటే ఎవరన్నా చూస్తారేమో అన్నట్టు కొంచెం అంటే ఇదైతాడు. కాకపోతే వాడు కూడా చిన్న ఉన్నప్పుడు అంటుండే, హ్యాపీగా ఫీల్ అవుతుండే, మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ మీ మమ్మీ ఆటో నడిపిస్తుందా, మీ మమ్మీ ఆటో నడిపిస్తుందా అంటే, మా మమ్మీ ఆటో నడిపిస్తుందిరా అని అంటే, అరే నేను ఎంత హ్యాపీగా, మొగోళ్ళు చేస్తారు కదరా ఆడోళ్ళు కూడా చేస్తారా రా అని ఇట్లా అడుగుతున్నారు మమ్మీ అని అంటే, అవునా బేటా నీకెట్లా అనిపించింది అంటే, నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది మమ్మీ. అందరు మా టీచర్లు కూడా మీ మమ్మీ ఆటో నడిపిస్తుంది అంట కదా అరవింద్ అని అంటే, అవును మేడం మా మమ్మీ ఆటో నడిపిస్తుంది అని అన్నాను అని అంటే, మా చిన్నోడైతే ఇంకా వాడు ఇంకా హ్యాపీగా అందరికి చెప్పుకుంటాడు అన్నాడు వాళ్ళ టీచర్లకు కానీ ఫ్రెండ్స్ కానీ, అరే మమ్మీ మా మమ్మీ ఆటో నడిపిస్తుంది, మా మమ్మీ ఆటో నడిపిస్తుంది రా, మేము ఇటు వెళ్తాము అటు వెళ్తాము అని. అప్పుడు స్కూల్ పిల్లల్ని కూడా పట్టుకొని ఇంకా వాళ్ళని కూడా నడిపిస్తుంటుంది. ఇక కరోనా టైంలో నాకు కొంచెం లాస్ చేసిర్రు స్కూల్ పిల్లల పేరెంట్స్, 6,500 చేంజ్ అట్లా మోసం చేసిర్రు. కానీ కొంచెం కూడా ఇవ్వలేరు నాకు. ఇక అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ అయ్యాక ఇక వదిలేసుకున్న స్కూల్ పిల్లల్ని. ఇక బట్ ఇప్పుడు అయితే ఇక జనరల్ గా షేరింగ్ నడిపించుకుంటున్నా, బయట డ్రాప్స్ వస్తే బయట వెళ్తున్నాను, మా పిల్లల్ని మాత్రమే తీసుకొస్తున్నాను ఇంకా స్కూల్ పిల్లల్ని. అంటే మీ పిల్లలకి అయితే మీరు గ్రేటెస్ట్ మామ, మీరైతే పక్క ఇన్స్పిరేషన్ వాళ్ళ దగ్గరికి. మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? నాకు ఇన్స్పిరేషన్ నాకు నేనేనండి. ఓకే సూపర్. కష్టాలు, నా కన్నీళ్ళు, ఇవన్నీ నా లోపల నుంచి నాకే ఇన్స్పిరేషన్. నాకు నేను ఎవరిని చూసి చేసుకోలేను. నా మా హస్బెండ్ చేయడం వల్ల, అంటే నేను అందరు అమ్మాయిలాగా అందరు కాదు, కొందరు అమ్మాయిలు ఏం చేస్తారంటే భర్త తిట్టిండు కొట్టిండు ఇంట్లో గొడవలు కావంగానే నేను చస్తా నేను ఉండనిగా అది ఇదని మందు తాగడము, ఊరేసుకొని తాగడము, ఇలాంటి చాలా మంది చేసిరండి. ఇప్పటికీ కూడా అయితేనే ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని చంపుకోవడము, భర్త మీద కోపం వస్తే వాదించు సాధించు, లేదా మీ అమ్మగారింటికి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డిస్కషన్ చేసుకోండి, అట్లా కాకపోతే విడిపోండి. కాకపోతే చావడం గేవడం అవి బంద్ చేయాలండి. ఇప్పటికీ కూడా అవుతున్నాయి. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఒక ఆమె కూడా అట్లనే వేసుకున్నది ఈ మధ్యన రీసెంట్ గా. వాళ్ళిద్దరు ఏమైందో తెలియదు కానీ ఏదో గొడవలు అయినాయంట, మరి తను కూడా సూసైడ్ చేసుకున్నది. నాకే బాధ అనిపించింది. కానీ అట్లా చేసుకోవద్దండి. ఇప్పటికి నేను అదే అంటున్నాను. ఒక హస్బెండ్ ఏదో హింస ఇచ్చిండు, మనం చేసుకునే శక్తి ఉంది అనుకుంటే ఆయనను బాగా చేసుకుందాం, లేదా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి అమ్మగారింటికి పోయి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ చేసి అంతగా మారకు కొన్ని రోజులు మళ్ళీ వచ్చి చూద్దాం. లేదు అంతగా మారతలేడు అంటే విడిపోవడానికి చూడండి. కానీ ఈ పిల్లల కోసము వాళ్ళని చంపి మీరు చావడం, మీరు చచ్చిన ఇప్పుడు లేడీస్ మేము ఇప్పుడు భర్త అన్నాడని నేను చనిపోయాను అనుకో, నా పిల్లలు ఆగమవుతారు అంటే రేపు ఆయన ఇంకొక పెళ్లి కూడా వేసుకుంటాడు. మొగోళ్ళు కొంతమంది మాత్రము ఇట్లా జరుగుతున్నాయండి. అందరినీ నేను అనడం లేదు, కొంతమంది మాత్రం కంపల్సరీ ఇట్లా జరుగుతుందండి. ఎందుకంటే భర్త అన్నాడు కాబట్టి అని ఆమె చనిపోవంగానే ఇక్కడ భర్త నేల కూడా తిరగదు. ఒక్కొక్క భర్త పెళ్లి చేసుకొని పిల్లలకు తల్లిలాగా తీసుకొని వస్తారు. వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉండలేరు. తల్లిదండ్రులు తల్లి ఉన్నంత వేరే అమ్మాయి చూపించారు కదండి. నాకు కూడా మా మమ్మీ వాళ్ళు అందరు పెళ్లి చేసుకోమన్నారు, కానీ నేను చేసుకోలేనండి. నాకు ఒక్క టార్చర్ అంటే నేను ఇష్టంగా అంత ఇష్టంగా ప్రేమించిన నేను ఆయనని, కానీ ఇంకా ఆయన చేయలేడు. ఇష్టపడి ప్రేమించినాను, ఆయన కోసమే నేను బతుకుతున్నాను, ఇప్పటికీ బతికేస్తున్నాను నా పిల్లల కోసం. కానీ పెళ్లి చేసుకుంటే ఏంటంటే వాళ్ళు మోస్ట్లీ అప్పటి వరకే చూసుకుంటారు. తర్వాత పిల్లల మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ అయినా ఏదైనా గొడవలు అవుతుంటాయి. వాళ్ళని మనం మంచిగా చూసుకోలేము. వాళ్ళకు అనేది మనసులో ఒక థాట్ అనిపిస్తుంది, మా మమ్మీ ఇట్లా చేసుకున్నది అనేది వాళ్ళకు కూడా అనిపిస్తుంది. అట్లా చేసుకోకుండా నేను ఇప్పటికీ కష్టపడుకుంటా నా పిల్లల్ని నడుపుకుంటున్నాను. వాళ్ళ కోసం నేను జీవిస్తున్నాను, నా కోసం వాళ్ళు జీవిస్తున్నారు, మా అమ్మ కోసం నేను బతుకుతున్నాను, మా అక్క వాళ్ళందరి కోసం. ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉన్నారండి? ఇప్పుడు అందరూ మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ అండి. అంటే ఇంకొకటి ఏంటంటే మీరు యాజ్ ఎ ఉమెన్ ఇంత బిగ్ డిసిషన్ అనేది మీ లైఫ్ లో చాలా పెద్ద డిసిషన్. ఇంకా చాలా మంది మీలాంటి వాళ్ళకి అంటే
ఒక హస్బెండ్ గానీ ఏమన్నా అంటే తొందరగా సూసైడ్లు తొందరగా ఆవేశానికి గురవుతున్నారు. సో వాళ్ళకి లవ్ అనేది నిజంగా ఉందంటారా? మీ అభిప్రాయంలో ట్రూ లవ్ అంటే ఏంటండి? ట్రూ లవ్ అంటే ఏంటి అంటే నాకు కూడా దాని గురించి తెలియదు. కాకపోతే మనము ఒక అమ్మాయిని ఇష్టపడ్డాము, ఒక అబ్బాయిని అమ్మాయి ఇష్టపడ్డది, ఒక అమ్మాయిని అబ్బాయి ఇష్టపడ్డాడు అంటే ఇద్దరు కలిసి చేసుకున్నదే వాళ్ళు ఇష్టపడ్డారు కదండి. అలాంటప్పుడు లాస్ట్ వరకు తోడు ఉండాలి. అలాంటప్పుడు మధ్యలో ఎట్లా వదిలేస్తారండి? అది ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. అందరిని అనడం లేదు, స్వచ్ఛమైన ప్రేమ అయితే మాత్రము లాస్ట్ దాకా ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా గానీ ఖచ్చితంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోకుండా లాస్ట్ వరకు కలిసి ఉండేదే అదే ప్రేమ అండి. ట్రూ లవ్ అంటే ఏందో అంటే వాళ్ళు కలిసి ఉండడమే. నాకు ఏంటంటే ఇష్టపడి ఎంత ప్రేమించుకుంటారో అదే లాస్ట్ వరకు అదే ప్రేమను చూపించాలండి. భార్య ఏంటంటే ఒక భర్త దగ్గర ఎలా ఉండాలి అంటే, నా భర్త కొద్దిసేపు మాట్లాడినా చాలు ప్రేమగా, వాళ్ళు వంట చేసినప్పుడు అరే బాగుంది అన్నట్టుగా వాళ్ళు ప్రేమ ఇంకా భర్త దగ్గర రావాలి అని కోరుకుంటారు. కొంచెం అటెన్షన్, కొంచెం కేర్ ఇస్తే చాలు, హ్యాపీగా ఉండిపోతారు. లాస్ట్ వరకు వాళ్ళు తిట్టినా కొట్టినా పడతారండి. కాకపోతే కొంచెం ప్రేమ చూపించాలి. వాళ్ళు తిన్నవా, ఆఫీస్కి వెళ్ళినాక తిన్నవా, నువ్వేం చేస్తున్నావు, బాగున్నావా, జాగ్రత్త, ఇలాంటి ప్రేమను వాళ్ళని కొంచెం ఒక్క 5 minutes అండి, 5 minutes వాళ్ళ కోసం కేటాయించండి. లేడీస్ ఇప్పుడు జెంట్స్ తో కూడా అంతే ఉండాలి. జెంట్స్ కొంచెం వాళ్ళు టైర్డ్ అయిపోతుంటారు కదా, వాళ్ళని కూడా టెన్షన్ పెట్టుకోకుండా వాళ్ళని హ్యాపీగా ఉంచే హ్యాపీగా ఎట్లా ఉండాలి. భర్త అనేది ఇప్పుడు ఆయన ఆఫీస్ నుంచి ఎన్నో టెన్షన్లు, వాళ్ళు ఇట్టడము ఏదో ఉంటది కదా, అక్కడ కట్టేది ఇక్కడ కట్టేది కొంచెం భార్య మీద వాళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి భార్య మీదనే చూపిస్తారు. ఈ భార్య మీద ఇంకా నన్ను ఎంత చేసినా వీనికి అసలు ఇదే లేదు అన్నట్టుగా భార్యకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. నేను ఎంత చేసినా గానీ ఏంది ఎప్పుడు చేయలే అని అంటాడంటే, ఆయన ఏంటంటే ఆయన టెన్షన్ వల్ల పిల్లలకు ఫీజులో, ఇంటి కిరాయిలో, ఆఫీస్ లో వాళ్ళ గురించో చేయడం వల్ల ఆయనకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి భార్య కూడా అర్థం చేసుకొని కొంచెం సేపు రిలాక్స్ ఇవ్వాలి తనకి. ఆయన అంటున్నాడు కదా అని ఆయన ఒక మాట అని మనం ఒక్కొక్క మాట అని అన్నాం అనుకోండి, ఏమైపోతుంది అని పెద్ద గొడవలు పెద్దగా అయిపోతుంటాయి. అందుకే ఇప్పుడు ఆయన అన్నప్పుడు మనం ఊకోవాలి, మనం అన్నప్పుడు ఆయన ఊకోవాలి. ఇది ఇద్దరి మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటేనే జీవితం మాత్రం లైఫ్ మంచిగా సాగిపోతుందండి పిల్లలతో. కానీ నేను ఎంత చెప్తున్నాను కానీ నా లైఫ్ లో అది లేదు. కానీ నేను ఇంకొకరికి చెప్పాలని ట్రై చేస్తుంటాను. కానీ ప్రేమ అనేది ఎంత వరకు అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం వల్లనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అవునండి, ఎందుకంటే ఇప్పట్లో పిల్లలు ఏంటంటే లవ్ మ్యారేజ్ అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూసినాక ఈ అమ్మాయితోటే ఫిక్స్ కావాలి. ఇప్పుడు ఇంకొక అమ్మాయి మంచిగా రెడీ అయిపోతుంటే ఆమె గురించి ఒక టాపిక్, అరే ఎట్లుందిరా అది ఇట్లా అట్లా మాట్లాడతారు. కానీ అమ్మాయిలను ఎట్లా అంటే జెంట్స్ ని అనట్లేదు, కొంతమంది ఉన్నారు అట్లా అంటుంటారు అన్నట్టు. అబ్బాయిలను చూస్తుంటే కొంతమంది లేడీస్ కూడా అట్రాక్ట్ అవుతారు కొందరు. అట్లా కావద్దు అనేది నేను ఏంటంటే, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే తల్లిదండ్రులు అక్కడ ఇక్కడ సంబంధం చూస్తారు కాబట్టి సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఏమన్నా అయినా కానీ నా బిడ్డను ఏం చేసినావు, నా కొడుకుని ఏమంటున్నావు అన్నట్టుగా వాళ్ళకు అధికారం ఉండి వీళ్ళు చెప్పడానికి అడ్జస్ట్ చేస్తారు అన్నట్టు. వీళ్ళని ఎట్లా కలపాలి, పిల్లలు ఎట్లా ఇదవుతున్నారు, వీళ్ళని కలపాలని తల్లిదండ్రులు అక్కడ పేరెంట్స్ ఇక్కడ పేరెంట్స్ కలపాలని చూస్తుంటారు. వీళ్ళు ప్రేమించుకొని ఇంట్లోకేంచి వెళ్ళిపోతే ఏంటంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ రారు, ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ రాక ఇద్దరి మధ్యలో హ్యాపీనెస్ అనేది ఉండదండి. ఏంటంటే అక్కడ తను బాధపడతాడు, ఇక్కడ ఈ అమ్మాయి బాధపడుతుంది. ఒక పిల్లలు అన్నాక మా అమ్మ ఉంటే బాగుండేది, అసలు మా అమ్మ కూడా లేదు నేను డెలివరీ టైంకి అని తను అనుకుంటది. అక్కడనేమో మా అమ్మ ఉంటే బాగుండు. ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న గొడవ అయినా కానీ అరే మా అమ్మకి ఇట్లా చూస్తుండే నువ్వేంది అసలు నన్ను పట్టించుకుంటలేవని ఈయన అంటాడు. తర్వాత ఆమె ఏమంటది, మా అమ్మ మస్తు చేసింది నాకు కూడా వద్దంటే నేను చేసుకున్నా అన్నట్టు ఈమెకైతుంది. అందుకంటే లవ్ మ్యారేజ్ అంటే ఇట్లుంటాయి, అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళిద్దరు వచ్చి ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కాబట్టి కలిపేస్తారు.
నాకైతే ఎక్కువ మట్టుకు అరేంజ్ మ్యారేజే బెస్ట్ అనిపిస్తది. ఎందుకంటే ఈ లవ్ మ్యారేజ్లు చేయడం వల్ల ఒకరి నుంచి ఒకరు అంటే ఇష్టపడేది ఎంత ఇష్టపడుతుర్రో అది లాస్ట్ వరకు చూపించడమే అసలైన ప్రేమ అండి. చాలా బాగా చెప్పారు. చచ్చేదాకా పోకుండా మరవకుండా మనము చేస్తామో ఆ ప్రేమే గొప్పది, శాశ్వతంగా ఉండిపోతది. అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైనా. నువ్వు అన్నావని నేనన్నానని మాటలు పెంచుకోవద్దండి. నిజంగా భార్య భర్తలు అంటే వాళ్ళకు తెలియకున్నా గానీ వాళ్ళిద్దరి గురించి వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకునేటట్టు ఉండేదే అది నిజమైన ప్రేమ. అయితే ఇక నేను విన్న ప్రకారంగా ఏంటంటే మీరు ఆర్టిస్ట్ అని కూడా విన్నాను. త్వరలో డైరెక్టర్ ప్లస్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. దాని గురించి కొంచెం చెప్పండి. అసలు డైరెక్షన్ ఫీల్డ్ కి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? మళ్ళీ అంటే మీకు ఆటో డ్రైవింగ్ చేస్తుంటారు, మంచి ప్యాషన్ గా మీ వర్క్ అది ప్రొఫెషన్. మీ ఖాళీ టైంలలో మీరు డైరెక్ట్ చేసుకోవటం, మీ షార్ట్ ఫిల్మ్స్ తీయటం, అందులో మీరు ముందుగానే ఆర్టిస్ట్ ఉండటం, అసలు ఏంటి ఆ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి? అంటే నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక హీరోయిన్ కి కావాలి అంటే నేను కూడా ఒక ఆర్టిస్ట్ కావాలని చాలా ఆశ అండి. అంటే ఎంత అంటే అంత చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఇట్లున్నాను కానీ చిన్న ఉన్నప్పుడు అయితే ఒక రేంజ్ లో రెడీ అవుతుంటే నేను రేంజ్ లో రెడీ అంటే నా మోడలింగ్ నేనే చేసుకుంటుంటిని. అంటే ఇట్లా బ్యూటిషియన్ గాని వెళ్ళడం అలాంటి నాకు తెలియదు, నేను చేసుకోకుంటున్నా అసలు. కాకపోతే నాకేంటంటే ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలి, నేను కూడా ఇట్లా యాక్ట్ చేయాలి, నేను కూడా ఒక హీరోయిన్ లాగా కావాలి అన్నట్టుగా నాకు కూడా ఒక ఫీల్ అనేది ఉండే. ఇంకా అయితే మా బాబాయ్ కూడా విలన్ క్యారెక్టర్స్ చేస్తాడు, ఆయన చాలా సీనియర్. తను కడిగితే వద్దమ్మా అని అనుకుండే. సరే అని లైట్ తీసుకుంది. ఇంకా అప్పుడు మళ్ళా ఇంట్రెస్ట్ ఉండే, చేద్దాం మా డాడీకి బాగాలేకుండే అప్పుడు చేద్దాం అనుకుంటే ఇంకా ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వలేరు, నాకు అంత తెలియదు అన్నట్టు. ఇంకా తర్వాత టీవీలో ఒక యాడ్ వచ్చింది అన్నట్టు మ్యారేజ్ అయినాక. అంటే మా హస్బెండ్ వదిలేసి వెళ్ళినాక ఇంట్రెస్ట్ తో ఉంటే ఇంకా టీవీ చూస్తుంటే యాడ్ వచ్చింది, చూసినా ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే ఇట్లా కోర్స్ నేర్పిస్తామమ్మా అని అంటే ఇంకా సరే అని పోయి మాట్లాడితే ఇంకా నేర్పిస్తాము అని అంటే ఇక దాంట్లోనే మేము షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తాము అని అంటే అందులో ఒక క్యారెక్టర్ ఇచ్చిర్రు, వైఫ్ అండ్ హస్బెండ్. అది చేసినాను, బాగా వచ్చింది. ఇంకా తర్వాత కొన్ని వెబ్ సిరీలు షార్ట్ ఫిలింలు అందులో ఆర్టిస్ట్ గా చేసిన. చెగువీర దాంట్లో హీరోయిన్ కి మదర్ క్యారెక్టర్ చేసిన. కొన్ని డెమో మూవీస్ లో హీరోయిన్ క్యారెక్టర్స్ చేసినాను. హతవిధి మూవీలో సుమన్ సార్ తోటి, హీరో సుమన్ ఉన్నారు కదా, ఆయనకి కానిస్టేబుల్. కస్టడీ మూవీలో నాగార్జున కొడుకున్నాడు కదా, ఆయనతో పాటు ఒక చిన్న క్యారెక్టర్ చేసినాను, అంటే అందులో క్యారెక్టర్ చేసినాను. ఇది చెగువీర అని కడపలో మూవీ తీసిరు. అక్కడ కడపలోనే 1 వీక్ అట్లా ఉన్నాను. అక్కడనే ఉండేసి చల్లగా అసలు వాతావరణం చలికాలంలో మొత్తం మంచు కురుస్తున్నది. అప్పుడు చేసినట్టు అక్కడ అసలు నాకు ఇక్కడ నుంచి తెలియదు. హైదరాబాద్ తెలుసు, కాకపోతే బయట ఎక్కడ ఎప్పుడు పోలేను. తను కాస్టింగ్ డైరెక్టర్, తను పిలిచిండు కానీ పాపము ఎట్లా పిలిచిండో అక్కడ వరకు నేను వెళ్ళిన ఆయన గొప్పతనం అసలు నన్ను ఫోన్ లోనే టచ్ ఉండి నేను అసలు భయపడుకుంటూ పోయిన. కడప అంటే బాంబులు అవన్నీ నేను కూడా అమ్మో కడప అంటే డేంజర్ అంటే అట్లా అనుకుంటా. అయితే మంచి క్యారెక్టర్, థియేటర్ మూవీ కదా, థియేటర్ మూవీ అంటే ఎవరు వదులుకోరు కదా, అసలు రావడమే గొప్ప అని. అయితే అసలు ఇక వాళ్ళు అన్నారు చిన్న అంటే అమౌంట్ కూడా కొంచెం తక్కువ ఉంటది మేడం, ఇది ఫస్ట్ ఆయన మీరు చిన్న ఏజ్ ఉంది, మీరే తల్లి క్యారెక్టర్ చెయ్యాలి అని అనుకుంటున్నాం మేము, ఆల్రెడీ హీరోయిన్ సెలెక్ట్ అయింది అని. అందులో ఇద్దరే ఉన్నారు అన్నట్టు, హీరోయిన్ మదరే. అయితే అవునా అంటే ఆ అమ్మాయి కూడా పక్కగా ఉంటది, అయితే మీ ఇద్దరికే సెట్ అవుతుంది. 1000 మందిని సార్ డైరెక్టర్ సార్ చూసిరు, కాకపోతే అందులో నాదొక్కదానే నా అదృష్టం అనుకోండి, నాదే సెలెక్ట్ అయింది అందులో. ఇంకా వస్తా అమ్మ అంటే వస్తానండి అంటే, కానీ ఆ మదర్ క్యారెక్టర్ ఇయ్యాలంటే మాకెట్లోనే ఉంది అని అంటే ఏం పర్వాలేదు నేనేం ఫీల్ గాను, చేస్తాను మదర్ క్యారెక్టర్ అయినా అని పోయినాను. ఇక్కడ నుంచి నేను ఎక్కిన నుంచి వాళ్ళ కడప దాకా వెళ్ళేదాకా కూడా ఆయన ఎట్లా నేను నన్ను వచ్చిందో అట్లనే పంపించిండు మంచిగా. కానీ చాలా బాగా చూసిండు దర్బార్ అని, నిజంగా చాలా గ్రేట్ అసలు. ఆయన ఇప్పియడం కానీ అట్లా ఆ మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు. మొన్ననే చెగువీర అని సినిమా అది,
అది దాంట్లో చేసినాను. హతవిధిలో కానిస్టేబుల్ క్యారెక్టర్. ఓకే. వ్యూహానికి ప్రతి వ్యూహం కొత్త సినిమా. ఇప్పుడు చౌదరి డైరెక్టర్ సార్, తను కూడా హీరో మదర్ క్యారెక్టర్ అందులో వచ్చింది. అంటే చిన్న బాబు ఉంటాడు కదా, ఆ తల్లి చనిపోతది అట్లా, కొంచెం వాళ్ళ sentimental. క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ ఇచ్చిండు నాకు, మదర్ క్యారెక్టర్. నిజంగా అందులో కూడా చేసిన. ఇప్పుడు ఇంకొక మూవీ దాంట్లో కూడా సెలెక్ట్ అయినా, రకీసాహ్ అని, ఆ మూవీలో కూడా సెలెక్ట్ అయినా. అందులో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాను ఆ Okay. సార్ దగ్గర. స్వరం మూవీ డైరెక్టర్, ఆయన పేరు దేవా. ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన. అంటే నేను ఇట్లా చేస్తున్నాను తెలిసి తను కూడా నా దాంట్లో ఏమ్మా నువ్వు చెప్పంగానే స్టోరీ గురించి రాసేంత కెపాసిటీ నీకు ఉంది అని అడిగి ఇంకా తన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయించుకుంటున్నాడు. Okay. అందులో చేస్తున్నా నేను ఇప్పుడు. అందులో కూడా క్యారెక్టర్ ఉంది నాకు.